విశ్వాసుల ప్రార్థనలతో నంద్యాల జిల్లాలోని ముత్యాలపాడు చర్చి భాసిల్లుతోంది. దాదాపు 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చర్చి నేటికి చెక్కు చెదరలేదు. ముత్యాలపాడు ఎస్పీజీ చర్చిపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా చాగలమరి మండలం ముత్యాలపాడులోని ఎస్పీజీ చర్చ్ అతి పురాతనమైంది. 1893లో నిర్మించిన ఈ చర్చ్ ఇటీవలే 130 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ మిషన్ 1855లోనే ప్రారంభమైంది. 1852లో ఈ రాయలసీమకు ప్రథమ మిషనరీగా వచ్చిన ఆల్ఫ్రెడ్, అదే సమయంలో రెండో మిషనరీగా వచ్చిన రేవరెండ్ జాన్ క్లే చర్చి నిర్వహణలో భాగంగా ప్రాథమిక పాఠశాల, వైద్యశాల నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన ఇంగ్లాండ్ దేశానికి చెందిన రేవరెండ్ షెపర్డ్, మద్రాస్ అధ్యక్ష బిషప్ ఫెడరిక్ బెల్ తమ సేవలు కొనసాగించారు. రేవరెండ్ షెపర్డ్ ముత్యాలపాడు నుంచే కర్నూలు, కడప జిల్లాలో సేవలను అందించేవారు. ఆయన నివసించే బంగ్లా ప్రస్తుతం ఎస్జీ ఉన్నత విద్యాలయ భవనంగా మారింది. 1912లో ఆయన చనిపోయినప్పటికీ నేటికి ముత్యాలపాడు చర్చి ఆవరణలో ఆయన సమాధికి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ చర్చిలో నాటి నుంచి క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అతి పురాతనమైన ఈ చర్చిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా విశ్వాసులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారని చర్చి ఫాదర్ సంజీవ్ రాజ్ తెలిపారు. ప్రతి ఆదివారం సండే స్కూల్, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మిషనరీలు ఎన్నుకోవటమే కాకుండా ఈ మారుమూల ప్రాంతంలో విద్యను, వైద్యాన్ని, ఆధ్యాత్మికతను మూడింటిని ప్రారంభించడానికి వారి ప్రాంతం ఎన్నుకొని 1893వ సంవత్సరాన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ మిషన్ 1855వ సంవత్సరంలోనే ప్రారంభించబడింది. చేసి దేవుని మహిమార్థం మరలా దీన్ని వాడడం జరిగింది. అప్పటి నుండి మరలా ఈ 2024వ సంవత్సరం మరలా మరమ్మత్తు చేయగలిగేటువంటి గొప్ప దేవుడు మాకు ఇచ్చినందుకు మొదటగా దేవునికి వందనాలు. మొట్టమొదట పునాది వేయబడినటువంటి మందిరంగా దీనికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అంటే రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి పునాది వేయబడినటువంటి దేవాలయం. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని దర్శించడానికి అనేకులు భక్తులు వస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు.